విక్రమ్ సార్ క్యారెక్టర్ ఈజ్ అమేజింగ్ అండ్ మనం చూడాలంటే ఆ డెడికేషన్ ఏంటంటే విక్రమ్ సార్ దగ్గర నేర్చుకోవచ్చు. ద ఎంటైర్ మూవీలో అతను చేసింది ఆ చిన్న షార్ట్స్ వేసుకొని ఏ హీరో చేయలేరు అలాంటివి రోల్. అండ్ ఈవెన్ ద మ్యూజిక్ ఈజ్ రియలీ వెరీ ఆసమ్, స్పెషలీ డైరెక్షన్ ఇస్ లైక్ లొకేషన్ కానీ ఏమైనా ఉంటే కూడా ఈజ్ డన్ అ వెరీ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్ రోల్. అండ్ ఐ థింక్ నోబడీ క్యాన్ డూ జస్టిఫై యాజ్ విక్రమ్ సార్ ఇస్ డన్ టు ద మూవీ. అండ్ ఐ హోపింగ్ అది దేవిపుత్రుడు ఎలా అంటే ఎఫెక్ట్స్ బాగుంది. ఈ మూవీలో ఎఫెక్ట్స్ లేకుండా రియాలిటీ చూపించారు, ఎలా అవుతుంది, ఎలా ఉంటారు ఆ కాలంలో మనుషులు, మన గోల్డ్ ఎక్కడి నుంచి పుట్టింది అనేసి ఈ ఫిలింలో తెలుసుకోవచ్చు. సో దిస్ మూవీ షోన్ ఇన్ సచ్ అ వే లైక్ వే ద గోల్డ్ బర్త్ ఇస్ టేకెన్ ప్లేస్. సో అది చాలా బాగుంది కాన్సెప్ట్. అండ్ ఐ హోప్ ఎస్, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. స్టూడెంట్స్ కానీ యాక్చువల్లీ కోల్ మైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మెయిన్ బేసిక్ ఎక్కడి నుంచి వాళ్ళు గోల్డ్ ఎలా సర్చ్ చేశారు ఎలా ఈ మూవీలో చూపించారు. బై ద ఎండ్ ఆఫ్ ద డే దీని తర్వాతనే గోల్డ్ మైన్స్ స్టార్ట్ అయింది, ఫ్యాక్టరీస్ రావడం కానీ అక్కడి నుంచే మళ్ళీ కేజీఎఫ్ మూవీ. So this is the continuation for it laga. I feel this is the birthplace for the gold. Vikram sir gurinchi maatladalante it is like high level. Taniki ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ 101% జస్టిస్ చేసే వాళ్ళంటే విక్రమ్ సార్. ఆ కాస్ట్యూమ్స్ అనేసి కనిపిస్తలేదు మనకు. అతని వే ఆఫ్ యాక్టింగ్ ఇస్ బాడీ లాంగ్వేజ్. అతని బాడీ మీద వేసిన తర్వాత కూడా ఇట్స్ నాట్ లుకింగ్ ఆడ్. మనకు ఓన్లీ ఫస్ట్ టైం చూడగానే అయ్యో ఇదేంటి తను ఇలా వేసుకున్నారు డ్రెస్, అలా ద వే ఇన్వాల్వ్మెంట్, తను చేసిన యాక్షన్, ఆ చిన్న డ్రెస్తోనే జంపింగ్ సీన్, ఫైటింగ్ సీన్స్ ఆసమ్. దాంట్లో మీకు అయ్యోచి అనేసి చెప్పే మాటే లేదు, ఎక్కడ బోరుకట్టలే మొత్తం. ఉన్నాయి మీరు చూడండి, మూవీ చూస్తే మీకే తెలిసిపోతుంది. ఆసమ్ మూవీ అదే అంటున్నాం కదా, ఒక్కసారి అందరూ కంపల్సరీ చూడండి. ఆ యాక్టింగ్ లెవెల్, మ్యూజిక్ ఇస్ గూస్ బంప్స్ అండి, చెప్పలేము. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. ఆ ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క బీట్ అండ్ ఆల్, ఇట్స్ రియలీ ఆసమ్. ఆ మ్యూజిక్కి, తను చేసిన యాక్టింగ్కి, ఆ చూస్తుంటే ఆ ఎఫెక్ట్స్లో వీ గెట్ గూస్ బంప్స్. ఆ ఎంట్రీ, వాకింగ్ స్టైల్ వెన్ ఈస్ కమింగ్ అండ్ ద టైటిల్ తంగలన్ సాంగ్ ఇస్ అల్టిమేట్. సో ఆల్వేస్ థ్యాంక్స్ టు విక్రమ్ సార్. విక్రమ్ సార్, వీ లవ్ యూ, యూ ఆల్వేస్ రాక్. ఇట్స్ 5 to 5 అండి, 5 అంటే 6 వేసుకోండి. హీ రాక్స్. బాగుందన్న సినిమా, చూస్తుంటే ఫ్యామిలీతో అయితే రావచ్చు, అందరు బాగుంది సినిమా, ఎంటర్టైన్మెంట్ బాగుంది, క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్గా ఉంది, బాగుంది. మేము ఫ్రెండ్స్ కూడా వచ్చాము, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీతో వద్దామని చూస్తున్నాం. విక్రమ్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? సూపర్ విక్రమ్ యాక్టింగ్ అయితే ఫుల్ హైలైట్, సూపర్ అండి. ఆయన అయితే విక్రమ్ మళ్ళీ ఒక నటన చూపించిండు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో పిల్లలకి కూడా బాగుంటుంది సినిమా చూస్తే. భయ్యా తంగలాన్ నేనైతే చాలా 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 ఎంజాయ్ చేస్తాను సినిమా. దానికి రీజన్ మెయిన్ ఏంటంటే చియాన్ గారి బాడీ లాంగ్వేజ్. చాలామంది హీరోలకి అది మెయింటైన్ చేయడం చాలా కష్టం, బట్ ఈయన కుమ్మేసాడు. యాక్టింగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ని త్రూఅవుట్ సినిమా మెయింటైన్ చేయడం చాలా 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 కష్టం, బట్ ఆయన ఈజీగా చేసేసాడేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ స్టోరీ ఎంత కొత్తగా అనిపించకపోయినా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూడాలి అనిపించే అంతలాగా ఉంది స్టోరీ అయితే. నేనైతే త్రూ అవుట్ కళ్ళు ముద్దామన్నా నేను మిస్ అయిపోతాను సీన్ అనే అంత ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాను. ఇంకోటి విజువల్స్ ఉన్నాయి సినిమాలో, వేరే లెవెల్ విజువల్స్ అయితే. విజువల్స్ నాకు చాలా బాగా నచ్చాయి, నేనైతే అట్రాక్ట్ అయిపోయాను ఆ సినిమాకి. కానీ అక్కడక్కడ కొన్ని స్లో సీన్స్ ఉంటాయి, ఎందుకు పెట్టారా ఈ సీను, అరే ఏదో వెళ్తుంది అనేలాగా కొన్ని సీన్లు అనిపించినా కూడా సినిమా త్రూ అవుట్ చాలా బాగా అనిపిస్తుంది. కొందరికి ఏంటంటే బోర్ కొట్టేస్తుంది, ఎందుకు అంటే సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్స్ ఏమి ఉండవు, ఐటమ్ సాంగ్స్ లాగా లేకుంటే ఇంకేదో మనకు కావాల్సిన రొమాన్స్లు అలా ఎలా పెద్దగా ఏమి ఉండవు. అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ క్లిప్స్ అవే ఉంటుంది సినిమా త్రూ అవుట్. బట్ తీసుకెళ్లే విధానంలో మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. సో దయచేసి థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.